మన బాయ్స్ అయితే భయపడుతురా. డిస్ట్రిక్ట్ నుంచి ప్యాంగాంగ్ వేరే వాళ్ళకి ఊరికైనా అమ్ముంటేనే ఈ రోడ్డు మీదకి రావాలి. డియర్ కామ్రేడ్ సినిమా బోట్ అయితే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా అన్న వాళ్ళకి హెల్ప్ చేసినాం. ప్యాంగాంగ్ ఏం పోతున్నామో కానీ కొత్త ర్యాంప్ అవుతుంది. ఏది రోడ్డు ఏదేదో అర్థం కాదు. వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ చింటూ. ఈరోజు వచ్చేసి మన లడాక్ రైడ్లో డే 12. మేమైతే ఇప్పుడైతే డిస్కిట్లో ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు డిస్కిట్ మాన్స్టర్కి అయితే వెళ్తున్నాం. తర్వాత ప్యాంగాంగ్ లేకపోతున్నాం. పొద్దున్న లేచి అయితే ఫస్ట్ డే ఇది మన టిఫిన్ చేయడం ఫస్ట్ డే కదరా. ఫస్ట్ డే ఇది మన టిఫిన్ చేయడం. డైరెక్ట్ అటాకే ఉండే ఇన్ని రోజులు. సో గైస్ ఇది వచ్చేసి మేమైతే నైట్ స్టే చేసింది. బిల్లు మాత్రం గట్టిగా వేసిండు. ఫైనల్గా 5,600 వేసిండు బిల్లు మాత్రం. ఇప్పుడే ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళి డిస్కిట్ మాన్స్టర్కి వెళ్దాం. స్టార్టా వెళ్ళిపోదామా? ఇప్పుడే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇదే మేము నైట్ స్టే చేసింది. బిల్లు మాత్రం గట్టిగా వేసిండు. హోటల్ కూడా బాగానే ఉంది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఇది చూడండి చిన్న పొక్కలకెళ్ళి ఉంది దీంట్లోకి దారి. ఇప్పుడే మేమైతే పైకి అయితే ఎక్కుతున్నాం. అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఒక గుట్ట ఎక్కాలంట. ఈ గుట్టలతో వచ్చింది బాయ్ మాకైతే బాధ. సాగొస్తుంది గుట్టలు ఎక్కి తీయాలంటే పిచ్చిలు వేస్తుంది అసలుకి. సో డిస్కిట్ మాన్స్టర్ దగ్గర అయితే వచ్చేసి ఎంట్రీ టికెట్ 40 రూపీస్ పర్ పర్సన్ అంట. మాకైతే అది తెలియదు. చూద్దాం. ఫ్లయింగ్ డ్రోన్ ఈస్ ప్రాహిబిటెడ్ యాజ్ పర్ ద రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్ ఆర్డర్ అట్ దిస్ బార్డర్ ఏరియా అంట. సో మేమైతే ఇప్పుడే టికెట్ తీసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అదే బుద్ధిజం టెంపుల్ ఉంటుందండి ఇక్కడ. మన భయ్య వాళ్ళు బండ్లీడ పెట్టారో చూద్దాం దారి ఫస్ట్. ఇంకా పైకి ఉంది కదా, ఈడు ముందరనే పెట్టుకోండు ఎంట్రీ ఫీజు అనేది. సో గైస్ ఫైనల్గా అయితే మనమైతే పైకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి వాకింగ్ చేయాలి పైకి. ఫ్రంట్ వ్యూ చూపిస్తా, ఇది బ్యాక్ వ్యూ. మొత్తం పైకి వెళ్ళిన తర్వాత. సో గైస్ ఇప్పుడే మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ అయితే ఈ చుట్టూ తిప్పుకుంటూ పోవాలంట. అంటే ప్రదక్షిణాల టైపు అవి చేస్తున్నాం మనం. జరుబా. సో గైస్ ఫైనల్గా అయితే డిస్కిట్ మాన్స్టరీ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫైనల్ అండి అదే డిస్కిట్ మాన్స్టరీ. వ్యూ మాత్రం కిరాక్ ఉంది అసలు. ఇక్కడ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. వ్యూ మాత్రం అసలు కిరాక్ ఉంది. ఇది ఒక మాన్స్టరీ, బుద్ధిజం వాళ్ళకు ఉంటుంది కదా అది. ఇక్కడ ఏదైతే చాలా ఫేమస్. లోపల అయితే టెంపుల్ ఉంది కానీ టెంపుల్కి అయితే మొబైల్ అలవ్ లేదంట. బయట నుంచి అయితే చూపించేసిన, అందుకే లోపలికి వెళ్ళి నేను చూసేసి వస్తాను ఇక. సో ఎప్పుడైతే లోపల టెంపుల్కి వెళ్ళాము చూపిస్తాను. ఇదే అనమాట లోపలికి వెళ్ళేది. కెమెరాస్ అలవ్ లేవని చెప్పేసి వీడియో ఏం తీయలేదు. సీసీ కెమెరా అలాంటి ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు. గ్యాప్లో వీడియో ఇద్దామంటే దర్శనం అయితే చేసుకున్నాం. బయటికి వస్తున్నాం. బయటకు వచ్చి చిన్న 2 ఫోటోలు తీసుకొని గురూజీ కూడా ఉన్నారు బయట. ఆశీర్వాదం ఇచ్చింది మంచిగా. 100 రూపాయలు నోటు కూడా ఇచ్చినాం. సో ఇప్పుడే డిస్కిట్ మాన్స్టర్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ప్యాంగాంగ్ లేక అయితే వెళ్తున్నాం. చూద్దాం ఇంకా దారిలో ఎన్ని స్టన్స్ ఉంటాయో. ఇప్పుడైతే డిస్కిట్ మాన్స్టర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. కిందకి దిగి టువర్డ్స్ ప్యాంగాంగ్ లేక్. 0 degrees ఉంది అక్కడ. చూద్దాం మనం ఎట్లా సర్వైవ్ అవుతామా లేకుంటే నిన్నటి లెక్కనే బాధలు పడతామా చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత. చూడండి వ్యూ అవుతుంది. ఫ్రంట్ నుంచి అయితే మస్తు పెద్దగా ఉంది. అది మాత్రం లోపల టెంపుల్ ఉంది. టెంపుల్ నేనైతే ఫోన్ తీసుకోలేదు. శ్రీనాథ్ దాంట్లో అయితే నాదొక క్లిప్ ఉంది. ఆడు ఎప్పుడు పంపిస్తాడో నేను ఎప్పుడు పెడతానో చూడాలి ఇక. సో గాయ్స్ ఇంత మంచి రోడ్లో అయితే నైట్ మేము ట్రావెల్ చేసినాం. కాకుండా నైట్ అయితే చీకటి అయింది. అసలు ఏం లైట్ కూడా ఏం లేదని చెప్పేసి అయితే బ్లాగ్ అయితే తీసుకోలేదు ఇది. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఇదే రూట్లో అని చెప్పి మళ్ళీ అయితే తీసుకుంటున్నా. ఈ రోడ్లో అయితే ఒక 15 కిలోమీటర్స్ వచ్చినాం. సుక్కలు అనిపించినాయి.
ఒక లైట్ లేదు, ఏం లేదు. ఇగో ఇవే గుట్టలు, ఎడరాళ్ళు పడతాయి అని భయం అవుతుంది ఒక దిక్కున. ఇంకో దిక్కు ఇంకేమో పైకి వాళ్ళ జల్దీ పోయి స్లీప్ వేసుకోవాలని ఒక బాధ. అటు ఇటు చేసి లాస్ట్కి అయితే మెల్లగా అయితే పోయి రూమ్ తీసుకొని అయితే నైట్ అయితే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ ప్యాంగాంగ్ లెక్క అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఇంత మంచి రోడ్లు అసలుకి ఆ చీకట్లో ట్రావెల్ చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నేను. ఎర్లీ మార్నింగ్ అంటే ఏదో ఒకటి అనుకోవచ్చు, కానీ చీకట్లో కదా ర్యాంప్ అయింది కొంచెం. అసలు నైట్ ఈ రోడ్లు ఎట్లా పోయినామో అయితే నాకు ఇంకా అర్థం కావట్లే. ఈ రోడ్డు ఎర్లీ మార్నింగ్ చూస్తే ఇంత ఘోరంగా ఉంది. ఇళ్ళకెళ్ళి ఎట్లా పోయినామేమో అసలు నైట్ అయితే. కనీసం ఒక లైట్ కూడా లేదు, వెళ్ళిపోయినాం గ్యాప్లో అయితే. ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది అమ్మ ఇంత ఘోరంగా ఉంది అని ఆ రోడ్డు అని. సో నేనైతే దేవుని అయితే మొక్కుకుంటున్నా ఈ రోడ్లో అయితే పంక్చర్ టైర్కి అయితే ఏం బాధ రాకుండా. ఒకవేళ బై మిస్టేక్లో ఏమైనా అయిందనుకో కథమే. ఇక ఇదే రోడ్డు పైన దెబ్బ కూడా పోవాలి, కనీసం త్రోగటానికి కూడా రాదు రోడ్లో. కొంచెం అయినా స్టంట్ అయిందనుకో పెద్ద రిస్క్. ఇప్పుడు మనకి ఏదైనా వెహికల్ పిలిపించుకొని తీసుకుపోవాలి అట్లా అయితే సినిమా. ఇక ఇప్పుడు రోడ్డు మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది బ్రో అసలుకి. ఇష్టం నా కొడుకుడు ఇడు ఇట్లా వెళ్ళిపోయిండు గ్యాప్లో రఫ్. మనకు కూడా ఏమైనా అయితే స్టంట్ ఇగో ఈ అన్నలాగా పెద్ద టాస్క్ అవుతుంది. ఇక్కడ అసలు ఏం చేయనీకి రాదు, పెద్ద స్టంట్ ఇది అయితే. ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది బ్యా. అన్నకు కొంచెం హెల్ప్ చేద్దాం, హెల్ప్ అడిగింది మనల్ని. మనోళ్ళకైతే హెల్పింగ్ నేచర్ కొంచెం ఎక్కువనే కదా. ఇగో బాయ్కి అయితే హెల్ప్ చేస్తారు. నేను ఇప్పటిదాకైతే అది మొత్తం జాగ్ లేపి బయటకు వచ్చేసిన అయితే అన్నతో ఎండకి. టైర్ది అమ్మా సక్సెస్ఫుల్గా మనమైతే బాయ్కి హెల్ప్ చేసేసినాం. అది పట్టుకో బా. టైర్ అయితే మార్చేసినాం సక్సెస్ఫుల్గా అన్న వాళ్ళకి హెల్ప్ చేసినాం. అదేమో నా లెక్కుంది పక్కగా, ఇదేమో గణేష్ అంత ఉంది, అదేమో నా అంతుంది. సో ఫైనల్గా అయితే మనమైతే టైర్ మార్చేసినాం, కొత్తది అయితే వేసేసినాం బ్రో. అగో అజయ్ అయితే మన మెకానిక్ తెలుసుగా, అందరం కొంచెం ఇగోడైతే నిలబడి డిస్ట్రిక్ట్ బొమ్మలకి ఇంకేం తెలియదు. आपका नाम क्या है? रुद्र. మనం అయితే సెటిల్మెంట్ చేసేసినాం. సెటిల్మెంట్ అంటే మనం అంటే సెటిల్మెంట్. అయ్యా అట్లా పోతారేం రా. సో ఇప్పుడైతే మనమైతే రోడ్ ఎక్కేసినాం. మళ్ళా డియర్ కామ్రేడ్ సినిమా బోట్ అయితే మళ్ళీ వస్తుంది, ఇప్పుడు చూపించేస్తా. ఆగిరు చూడు బాయ్, వీళ్ళందరూ తెలుగు వాళ్ళే అనుకుంటా, అందుకే ఇక్కడ ఆగిరు నాకు తెలిసినంత వరకు అయితే. వీళ్ళందరూ తెలుగు వాళ్ళు అనుకుంటా, దట్స్ వై. ఇది దిస్కిట్ 12 బోర్డ్ అనమాట. విజయ్ దేవరకొండ రీక్రియేట్ చేసిన ఇప్పటిదాకా. ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ 140 కిలోమీటర్స్ ఏమో ఉంది, 5 hours అని చూపిస్తుంది. ప్యాంగాంగ్ పోయేసరికి 8 అట్లా అవుతుంది, కాకపోతే ఇంకా తొందరగా దాన్ని ట్రై చేయాలి. రివర్ వచ్చింది మధ్యలో, కొత్త ర్యాంప్ ఉంది బ్రో. రివర్ క్రాసింగ్ ఎట్లా కొత్త ర్యాంప్ మెల్ల వాళ్ళు. ఓ భయ్యా క్యా బాయ్ పూరా. ఎక్కడైతే చూడండి చిన్న చిన్న అయితే ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి. మనం ఎక్కడి నుంచి ఎంత జల్ది వెళ్తే అంత మంచిది. చూడండి జల్ది వెళ్ళిపోదాం, వెనకాల వాళ్ళు వస్తారులే వాళ్ళే, మనం పర్ర కొట్టేయాలి ఇప్పుడు. గాయస్ అక్కడైతే చూడండి వెల్కమ్ టు
నూబ్రా వ్యాలీ అండ్ షోక్ వ్యాలీస్. నూబ్రా వ్యాలీకి అయితే వచ్చేసినాం ఫైనల్గా. ఇది వచ్చేసి మన నూబ్రా వ్యాలీ. సో ఈ అన్న అయితే మన తెలంగాణ మంచిర్యాల నుంచి అయితే వచ్చిండు. అసలు అన్న ఎంత డేర్ చేసిండో నాకైతే ఇంకా అర్థం కావట్లేదు. సోలో వచ్చిండు అన్న మాత్రం. ప్యాషన్ ప్రో మీద, అది కూడా 100cc బైక్ మీద. అన్నకైతే దండం పెట్టాలి ఓపికకి. సో గైస్, ప్యాంగాంగ్ వెళ్ళే రూట్ అయితే క్లోజ్ అయిపోయిందంట. అంటే రూట్ ఖరాబ్ అయిపోయిందంట, వేరే రూట్ ఉందంట. అది ఎక్కడో మాకైతే తెలియదు. 20 కిలోమీటర్స్ పోయినాం, మళ్ళీ 20 కిలోమీటర్స్ బ్యాక్ వస్తున్నాం. చూద్దాం ఆ రోడ్ ఎట్లుంటుందో. ఇంకా ప్యాంగాంగ్ వెళ్ళే రోడ్ మాత్రం డేంజర్ అంటే డేంజర్ ఉంది. అసలు రోడే లేదు మొత్తం. ఇగో గుట్టల మధ్యలో వచ్చినాం. ఎట్లా అంటే మన పొలం దగ్గర మనం నడిచి బాటలాగా ఎట్లయితుందో అట్లుందనమాట ఈ రాళ్ళు. ఇప్పుడు సో ఇప్పుడే ఆగినాం. 2 రోడ్లు ఉన్నాయి, మళ్ళీ అందరూ అటు పోతారని ఇక్కడ ఆగి గోపురం పెట్టుకున్నా. సో ఇది చూద్దాం ఇంకా రోడ్ ఎట్లుంటుందో. కొంచెం ముందర పోతే మంచిగా ఉంటుంది అన్నారు. సో లెట్స్ చూడాలి ఇక. సో ఫైనల్గా ఆర్మీ అతను అడుగుతైతే ఆయన రూట్ చెప్పిండు. ఆ రూట్ వచ్చేసి ఇట్లుంది, ప్యాంగాంగ్ లేక్ది. ఈ రోడ్లో అయితే మాకు తిరిగి అన్నీ వస్తున్నాయి భయ. అమ్మ మమ్మీ 4 days అవుతుంది ఆఫ్ రోడింగ్లా ఇరుక్కొని. ఆఫ్ రోడింగ్ అంటే పిచ్చిలు వేసేటట్టుంది. ఇంకా ఈ రోడ్డు చూస్తేనే భయం అవుతుంది, ఎట్లా పోతాం రా బాబు అని. ఇంకెంత దూరం పోవాలో ఏమో. ఇట్లా ఏంది భయ్యా ఈ రోడ్డు, చుక్కలు అనిపిస్తున్నాయి. చూడండి రాళ్ళు. అమ్మ మమ్మీ చూడండి, పిచ్చిలు వేస్తుంది భయ ఈ రోడ్లో అయితే బండి తోలాలంటే. ఆరామ్సే జావుజీ. అమ్మ చూడు బండి వెళ్తుంటే మాత్రం మెంటల్ ఎక్కుతుంది బ్రో. ఒక్కటే మాటలు చెప్పాలంటే ఇక మెంటల్ కాదు. ఇక మీరు ఏం అర్థం చేసుకుంటే అదే అర్థం చేసుకో. ఏరియా మాత్రం కిరాకుంది, లొకేషన్ బాగుంది. కాకుంటే రోడ్డే మాత్రం డేంజర్ కంటే డేంజర్ అవుతుంది బ్రో. ఈ రోడ్డు గురించి మాట్లాడుకొని మనకు వేస్ట్. ఇక గైస్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అయితే ఈ రోడ్డు కనిపించింది. డిస్ట్రిక్ట్ నుంచి ప్యాంగాంగ్ వేరే వాళ్ళకి ఊరికైనా గుద్దల దమ్ముంటేనే ఈ రోడ్డు మీదకి రావాలి. లేకుంటే వచ్చారు అనుకో కథమే. ఇక కింద మీది అన్నీ పగిలిపోతాయి. నేను నా బండితో అవుతలే అని చెప్పేసి అయితే బుల్లెట్ అయితే ఎక్కిన. అన్ని బండ్లు మారినా ఇప్పటివరకు ఉన్న బండ్లు అన్నీ. ఒక హిమాలయన్ ఒక్కటి ఉంది, అది కూడా రేపు ఎగ్దాం. ఇప్పుడు రోడ్డు దొరికింది కాబట్టి జర ప్రశాంతంగా. ఇంతసేపు అయితే ఎత్తేసి అన్నీ పోయినాయి భయ. మళ్ళా రోడ్డు ఇక్కడ లేదు, ఇడి వరకు ఉంది. అవ్వ నిజంగా బ్రో, డిస్ట్రిక్ట్ నుంచి ప్యాంగాంగ్ వేయటోళ్ళు ఉంటే మీకు దమ్ము ఉంటేనే రోడ్ ఎక్కాలి, లేకపోతే అయితే చచ్చిపోతారు. తిరిగేటోని నేనే వస్తున్నా అంటే ఇక నార్మల్గా వచ్చారు అనుకో ఎంజాయ్ చేద్దామని అన్ని నొప్పులు వస్తాయి, అన్నీ మూసుకొని ఇంటికి వెళ్ళిపోతారు గ్యాప్లో. అట్లున్నది ఇది. ఇక మళ్ళీ వచ్చింది చూడు రోడ్డు, కొత్త ర్యాంప్ ఉంది, స్కిడ్ అవుతుంది బండి డైరెక్ట్. ఈ రోడ్డు చూసి ఇంకా ప్యాంగాంగ్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ రోడ్డు చూసి అయితే అసలు ఇంకోసారి రానుకుని రారు. మేము చూడలే వాటికి మేము వచ్చినాం. మేము చూస్తే ఈ రోడ్కి అసలు రాని రాపోతున్నాయి బా. చూడండి ఎట్లుందో. వాటర్ పాసింగ్స్ వచ్చినాయి, షూ తడవకుండా మెల్లగా వెళ్ళిపోవాలి. ఇళ్ళకెళ్ళి ఇప్పుడు మనం ఆరాంసే మనమైతే దాటేసినాం. చూడండి రోడ్డు అయితే ఎట్లుందో. ఈ రోడ్లో పోయకుండా అన్నీ మూసుకొని వెనకపోవడం బెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే మేము నెక్స్ట్ పోయేదైతే ప్యాంగాంగ్ నుంచే రూట్ ఉంది. ఎట్లనైనా ప్యాంగాంగ్ పోవాలని అయితే ఈ రూట్ చూజ్ చేసుకున్నాం ఇంకా లాస్ట్కి. ఓ భయ రోడ్డు అయితే ఏదో చెట్లకి అయితే పట్టుకోబోతుంది. చూడండి గో దేకో ఎడిపోతుంది. అసలు ఈ రోడ్డు ఎడుకుందో నాకు ఇంకా అర్థం అట్లా. ప్యాంగాంగ్ రోడ్ అయినా లేకపోతే ఇది ఏదైనా ఏదో గుట్ట మీద పట్టుకోబోతున్నట్టుంది. చూడండి బ్రో, రోడ్డు మాత్రం వేరే ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ కాకపోతే అన్నీ వస్తున్నాయి బ్రో. డైరెక్ట్ అటాక్ సేమ్ కాదు. మనం డే 1 నుంచి గివే ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం రిస్క్ అవుతుంది, లేకుంటే ఈజీగా తిరుగుతాం ఇవన్నీ. సో గాయ్స్ ఫైనల్గా అయితే ఒక వాటర్ పాస్ అయితే వచ్చింది. మన బాయ్స్ అయితే భయపడుతురా భయపడుతురా అనుకుంటున్నా. సరే పా. మనమైతే వెళ్ళిపోవడమే డైరెక్ట్. పో భయా, నిన్ను ఆపుతున్నా భయా నేను. సో
సో ఇప్పుడైతే మనం బుల్లెట్ని అయితే ఇళ్ళకి తీసుకుపోతున్నాం. ఓ దేకో బాయ్, మనం బయటకైతే వచ్చేసినాం బుల్లెట్ మీద. ఈ చిన్న బండి లీజ్ చేస్తే ఇదే రాదు, ఇది వన్ సైడ్ పోతుంది బండి మాత్రం ఘోరంగా రాళ్ళల్లో, కానీ మనం సెటిల్మెంట్ చేస్తాంగా. సో గాయ్ సక్సెస్ఫుల్గా అయితే వాటర్ పాస్ అయితే దాటేసినాం. ఇదే మా ఫస్ట్ వాటర్ పాస్. ఇట్లాంటివి ఫుల్ ఉండాలి కానీ ఇయర్ అయితే లేవు. అయితే ఫస్ట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఈ రోడ్లో అయితే ఇంకా కిరాకుంటే అట్లాంటివి వీటితో ఎంజాయ్ చేసుకోవాలి. ఇక ఈ రోడ్ అంటే లైట్ తీసుకోవాలి, ఇక అన్నీ వస్తున్నాయి కానీ అడ్జస్ట్ అయిపోదాం. రైడ్కి వచ్చినాం కదా, కావాలి తప్పదిగా. ఏమైంది ఏమైంది? యూ విల్ టేక్ ఏ బ్రేక్. कैसा है रोड? रोड 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 हाँ रास्ता जी कैसा है रास्ता? बहुत अच्छा है. ओके ओके we will manage. We will settlement my sister. क्या हुआ अक्का? అరే అజయ్ 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 ఈయనే ఉంటుందంట, రిటర్న్లో తీసుకోమంటుంది వచ్చి. ఎనఫ్ దిట్స్ ఎనఫ్ ఫర్ టుడే. హీ విల్ కమ్ రే. సో గ్యాప్లో అయితే ఒక చిన్న కెఫే కనిపించింది, కాఫీ తానే కదా ఆయన, ఎందుకంటే చల్లగా ఉంది కదా. నేనైతే నెదర్లాండ్ నుంచి వచ్చిందంట, అసలు ఎందుకు వచ్చినో తెలియదు. 1 year అవుతుందంట, 1 year అవుతుందంట. మాకు ఉత్త బండి మీద పోనీకనే మాకు సరిపోతుంది. బ్రో హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. ఇప్పుడే మనమైతే ఇక్కడనే చిన్న బ్రేక్ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఈయనంట నెదర్లాండ్ నుంచి వస్తున్నట్ట. అయితే నిన్న మనకి కార్దుంగ్లాలో పైకి ఎక్కేటప్పుడు ఒక లేడీ సైక్లిస్ట్ కనిపించింది. ఆమంటే ఈయన గర్ల్ ఫ్రెండ్ అంట. యాక్చువల్గా వాళ్ళిద్దరికి ఏం పంచాయతీ అయిందేమో కానీ ఈయన వేరే డెస్టినేషన్కి వచ్చిండు, ఆమె వేరే డెస్టినేషన్కి వెళ్ళిపోయిందంట. మళ్ళీ మీరు ఎప్పుడు కలుస్తారా అని అడిగినాం మేము. నేను ఆమెను వదిలేసిన, నేను వేరే టౌన్ పట్టుకోవాలంటుండు. నాకైతే మస్తు ఫన్నీ క్రేజీ అనిపించింది అసలు. ఈ రోడ్ అయితే ఇంకా దగ్గర దగ్గర ఇంకా 100 kilometerలే ఉంది నుంచి ప్యాంగాంగ్ లేకు. పులుసు కారుతుంది. ఓ నీ అక్క ఏంద్రా ఇది. యా యా సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ ప్యాంగాంగ్. ఆగమని రాసింది కింద, రోడ్ ఆగమంటట్టుంది. లేదు భయ్యో ఎంటర్ కాగానే రోడ్ వచ్చింది. ఎక్కువసేపు ఉండదు బ్రో. ఓ అమ్మ, మనకు తెలియని ముచ్చట్నా ఇదంతా. ఇది జస్ట్ మైమర్పిస్తుంది అంతే మనల్ని. చెప్పానా నేను ఎక్కువసేపు ఉండదని. వచ్చేటోడు ఎవడైనా టెంప్టే రాకండి భయ్యా నా వీడియో చూసి, మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు. ఇంత అడ్వెంచరు ఇంట్లో కూర్చొని ఫోన్లో చూడడం బాగానే ఉంటుంది, ఇక్కడ కొట్టడమే డేంజరు. మళ్ళీ ఇక్కడ రోడ్డు వచ్చింది, మళ్ళీ కొంచెంపైన కాఫ్ రోడ్ అవుతుంది, అది కామనే కదా. జరుగురా డిప్పే జరుగు. తలక రోడ్డు తాకితే మీరు నాకు మధ్యలో తాకుతారేంద్రా. ఎంత దూరం ఉందో ఈ రోడ్డు. మ్యాన్ పర్లేదు మ్యాన్, ఒక 2-3 kilometers ఉండొచ్చు. అడ్వెంచర్ వచ్చింది గురు. ఆ రోడ్డు ఎన్నో కిలోమీటర్స్ లేదు నాకు తెలిసి, ఒక 6-7 సరే ఇక పోనీ 8 వేసుకో, ఇక పోనీ 10 వేసుకో. ఇక 10 kilometerలే ఉంది అంతే ఆ రోడ్డు. మనమైతే ఒక రోడ్ అయితే వచ్చింది, ఆ రోడ్ అయితే ఎక్కినాం. ఆ రోడ్డు అంతా సింగిల్గానే ఒకటే వెహికల్ పోతుంది, కార్ అయితే. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా వెళ్ళాలి. ఇది మాత్రం కిరాకుండా వెళ్ళండి, వేరే ఉంది అసలుకి. రోడ్డు వచ్చిన తర్వాత జరా కానీ లేచి వచ్చింది భయ. నిజం చెప్పాలంటే ఆ రోడ్లో అయితే ప్యాక్ అయినా మొత్తం మీద పాస్లో నుంచి పోతుండగా నా భయం అవుతుంది, ఎందుకంటే ఏడగూలిపోతాయని. చాలా చిన్నగా ఉన్నది ఇది. చూడండి బ్రో, పైన అసలుకి ఒక్క రాయి పడ్డా మొత్తం పడిపోతాయి బాయ్. ఒక్క రాయి చిన్న ఇట్లా ఒక్కటి స్లిప్ అయినా మొత్తం అయితే ఇక్కడ యుద్ధమే జరుగుతుంది మాకి అరాలకి. జల్లిడికి వెళ్ళిపోతే చాలా మంచిది మనకి. వెళ్ళిపోదాం బ్రో, అది చూసిన భయం అవుతుంది నాకైతే నిజం చెప్పాలంటే. వద్దు దాన్ని చూడకుండా రోడ్డు చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఏముంది బాయ్, ఒక చిన్న రాయి
ఒక చిన్న రాయి జరిగిందంటే టోటల్ లాస్ ఉందని మురిసిపోయినా. మళ్ళా స్టార్ట్ అయింది బ్రో. ఏంది రోడ్ అసలుకి. ఈ రోడ్డు మీద పోయే కంటే ప్యాంగాంగ్ లేక్ చూడకుండా వెనక కూడా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. కాకపోతే మనం సగం అయితే వచ్చినాం, అందుకే రిస్క్ చేసి ముందరికే పోదాం. చూడండి ఎట్లుందో మొత్తం ర్యాంప్ ఉంది బ్రో. తెలిసినంత వరకు అయితే ఈ రోడ్డు చూసి అసలు ఎవరు ప్యాంగాంగున పోతలేరు అనుకుంటాయి. రీసెంట్లీ పాత రోడ్డు ఉండే కానీ అది ఏదో రోడ్ కన్స్ట్రక్షన్లో ఉందంట, అందుకే ఇది వేరే రోడ్డు. అందుకే ఒక్క వెహికల్ కూడా అనిపిస్తలే, మొత్తం మావే బైక్స్ ఉన్నాయి. మిగతా ఒక్క వెహికల్ అసలు ఇప్పటివరకు అయితే బండి కనిపించింది లేదు భయ్యా. రోడ్డు మాత్రం కిరాక్ ఉంది. ఇక్కడ అయితే మొత్తం గుట్టల మధ్యలోకి వెళ్ళి చేసారు చూడండి. అయితే మెల్లగా వాలి. ఇది బుల్లెట్ అసలే ఎక్కదు ఇది. మన బండి అయితే రఫ్గా వెళ్ళిపోతుంది గ్యాప్లా, ఎందుకంటే ఇది షేక్ అవుతుంది పైకి ఎక్కేటప్పుడు. మెల్లగా రోడ్డు మాత్రం కిరాక్ ఉంది. ఓ పైకి ఎక్కేటప్పుడు గుట్టలు ఉన్నాయి, కిందికి దిగేటప్పుడు రివర్ ఉంది. ఓహో బైక్ హ్యాండిల్ షేక్ అవుతుంది డేంజరస్గా. మెల్లగా పోవాలి, ఆరామ్సే చిల్లానా పడతా అబ్బి. గాయస్ ఇక్కడ చూడండి ఏది రోడ్డు ఏదేదో అర్థం కావట్లేదు, మొత్తం రాళ్ళు ఉన్నాయి. ఈ వాటర్ పాసెస్ దాటుతుంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది. ఎందుకంటే వేరే ఉంది బ్రో, చల్లగా ఉన్నాయి. అవి కాళ్ళు అయితే చల్లగా అయిపోయినాయి. సాక్స్లు ఇప్పి పడేసేసేయాలి ఇక. ప్యాంగాంగ్ ఏం పోతున్నామో కానీ కొత్త ర్యాంప్ అవుతుంది బాయ్. రోడ్డుకి అయితే చుక్కలు చుక్కలు కనిపిస్తున్నాయి. Where are you from? Scotland. How is your experience? Very nice. Hi. Epic. See you in Pangang Lake. I will, yeah. Wow. Okay. Shot tonight for me. Okay. Let's meet there. Yeah. Safe journey. Same to you. Okay, guys. Same to you. Alright, man. సో ఫైనల్గా అయితే మనం మన బండి ఎక్కేసినాం. రాయల్ ఎన్ఫీల్డ్ పర్ఫార్మెన్స్ అంతేం లేదు బ్రో, అన్నీ వస్తున్నాయి. మనదే మోనో షాప్ కదా, జరా సెట్ ఉంది గుంటలల్లో అయినా. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే నడుములు గిడుములు అన్నీ పోతున్నాయి. ఈ రోడ్డు మంచిగా ఉందామని చెప్పే గ్యాప్లోనే రోడ్ అయితే ఇట్లా వస్తుంది. ప్యాంగాంగ్ ఎప్పుడు పోతామేమో చూడాలి ఇక. గో రోడ్డు ఇట్లుంది బా, ఎంత దూరం అని పోతాం ఇట్లా. ఏం రోడ్ రా నాయన ఇది. ప్యాక్ అవుతుంది రోడ్డుకి అయితే. రోడ్డే బాగాలే అసలు, రోడ్డు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అయితే మంచి రోడ్ అయితే దొరికింది. ఒకటే గ్లౌజ్ వేసుకున్నా, రైట్ సైడ్ గ్లౌజ్ వేసుకుంటే బ్రేక్ వాటర్ నీకు రావట్లేదని తీసేసిన. చలి మాత్రం ఘోరంగా పెడుతుంది బ్రో ఇప్పుడైతే. టైం 6 అవుతుంది. ఇంకెంతసేపు పడుతుందిరా నాయన ప్యాంగాంగ్ పోయే వరకు, ఇంకా 2 hours అంట. ఇప్పటిదాకా రోడ్డు లేదని బాధపడితే ఇప్పుడైతే రోడ్డు ఉంది, కానీ కరువుస్ మాత్రం డేంజర్గా ఉన్నాయి బ్రో. చూడండి ఈ కార్నర్కి వెళ్ళి పోతా చూడు, పడ్డాం అనుకో కథమే. ఏం దొరకో భయా బ్రో, ఇక్కడ బ్రేక్ కొట్టకపోతే సీదా కింద పడతాం డైరెక్ట్ పోయి. మూతి పళ్ళు 2 రాలుతాయి. మొత్తం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి బ్రో. ర్యాంప్ అవుతుంది పక్కన అయితే రిజర్వ్ అవుతుంది, దూరంగా సల్లా ఉంది. బ్రేక్ కొట్టడానికి రావట్లే అని చెప్పి గ్లౌజులు కూడా తీసేసిన, అక్కడికి ఒకటే పెట్టుకున్నాం. చూద్దాం ఎంతసేపు పడుతుందో ఇంకా అర్థమే కావట్లే. ప్యాంగాంగ్ లేక పోతుంటే మాకు ప్యాంగాంగ్ అయ్యేటట్టుంది. సో ముందైతే ఒక విలేజ్ ఉంది, అక్కడి నుంచి అయితే ప్యాంగాంగ్ అయితే నీట్గా ఉంటుంది రోడ్డు. మాకైతే ఆర్మీ వాళ్ళు అయితే హెల్ప్ చేస్తుర్రు. సో మేమైతే ఇప్పుడే చిన్న బ్రేక్ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోతున్నాం టువర్డ్స్ ప్యాంగాంగ్. వెదర్ మాత్రం వేరే ఉంది అసలుకి, మస్తు కూల్ ఉంది. అక్కడ పైన ఎంత కొడుతుందో కింద సల అంతా పెడుతుంది. ఫ్రీజ్ అయిపోతుంది, చేతులు దగ్గర రావట్లేవు. ఇప్పుడు గ్లౌజ్ వేసుకోకపోతే చచ్చిపోతా అని చెప్పి గ్లౌజ్ అయితే వేసుకున్నా. సో గైస్ ఈ అన్న అక్క వాళ్ళ లవ్ స్టోరీ అయితే కిరాకుంటుంది. అన్న వచ్చేసి ఏమో నార్త్ ఇండియా, అక్కనేమో సౌత్ ఇండియా. అక్క ఇప్పుడు బైక్ ఎట్లా డ్రైవ్ చేస్తుందో. అక్క అంత పర్ఫెక్ట్ డ్రైవ్ చేస్తుందో చూడని. ఇది కూడా ఇక్కడ డైరీ వేసింది,
లదాఖ్లా. నైట్ అయితే అసలు ఫుల్ చిల్ అయిపోయినాం అందరం. అక్క చూడనీకేమో డీసెంట్గా ఉంటుంది, కానీ ఫుల్ చిల్ ఉంటుంది అక్క. ఫుల్ ఫన్ చేసినాం నైట్. మేము చేసే తీట పనులకి జోకులకి నవ్వలేక చచ్చిపోయింది అసలుకి. నైట్ అయితే చూపిస్తా అక్కని. సో గైస్ ఇది వచ్చేసి అయితే మన 12th ఫుల్ ట్యాంక్. ముందైతే పెట్రోల్ బంక్స్ ఎక్కడ ఉంటాయో మాకు తెలియక, పాంగాంగ్ తర్వాత ఎక్కడ ఉంటాయో తెలియక అయితే ఇప్పుడే ఫుల్ ట్యాంక్ అయితే వేపిస్తున్నాం. చూద్దాం. మన ఫుల్ ట్యాంక్ వచ్చేసి 87 అయింది అమ్మ. సో గాయస్ ఇప్పుడే బైక్స్ అన్నీ అయితే ఫ్యూల్ అప్ చేసుకుని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. సో గాయస్ ఇక్కడ నుంచి అయితే పాంగాంగ్ అయితే ఎగ్జాక్ట్ 33 కిలోమీటర్స్ ఉంది. టెంపరేచర్ మాత్రం ఒక్కసారి మస్తు డౌన్ అయిపోయింది, చలి మాత్రం ఘోరంగా పెడుతుంది. నాకు పాంగాంగ్ పోతే ఇప్పుడు 0 వరకు ఉండొచ్చు, 0 ఉంటుంది, లేకుంటే మైనస్ లాగానే ఉంటుంది పాంగాంగ్లా. చూద్దాం అక్కడికి వెళ్ళి. సో గాయస్ ఇక్కడ నుంచి అయితే పాంగాంగ్ అయితే ఎగ్జాక్ట్ 22 కిలోమీటర్స్ ఉంది. చలి మాత్రం ఘోరంగా ఉంది బ్రో. కాళ్ళు మొత్తం ఎట్లనే మొత్తం పగిలిపోయినాయి కాళ్ళన్నీ. బ్రో చలికి సాగా ఉంది, చేతులు దగ్గర రావట్లేవు. ఇంకా పాంగాంగ్ వెళ్తే 0 ఉండొచ్చు చెప్పలేం. మ్యాక్సిమం పాంగాంగ్లో ఎప్పుడు 0 to 5 ఉంటుంది. ఇప్పుడు ఉంటుందో చూడాలి, పోయిన తర్వాత తెలుస్తుంది. చలి మాత్రం ఇచ్చి పడేస్తుందా, వణుకుతున్నాయి చేతులు అయితే వణుకుతున్నాయి, బండి కూడా ముందు వణుకుతుంది. సో గాయస్ మనం ఫైనల్గా అయితే పాంగాంగ్ లేక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ముందుంది పాంగాంగ్ లేక్. ఇప్పుడు రూమ్ అవి ఇవి చూసుకోవాలి. చలి మాత్రం ఫుల్ ఉంది బ్రో, అసలు మాట్లాడడానికి బి అయితే లేదు, చేతులు అయితే దగ్గర రాలే. నా షూ అయితే ఇంకా ఘోరంగా అయిపోయినాయి. చూద్దాం ఇడేమైంది బాయ్ వాళ్ళ కాగిరు. సో గైస్ ఫైనల్ అయితే పాంగాంగ్ లేక్ అయితే రీచ్ అయిపోయినాం. ఇదే పాంగాంగ్ లేక్, ఇది వచ్చేసి పాంగాంగ్ విలేజ్. పాంగాంగ్ వ్యూ అయితే చూడండి కిరాక్ ఉంది అసలుకి, సెట్ ఉంది. ఒక ఫోటో తీసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఇప్పుడే గాయస్ పైకి అయితే వచ్చేసినాం రూమ్ చూసుకుందామని. రూమ్ చూసుకొని చెక్ ఇన్ అయిన తర్వాత మిగతా ముచ్చట అయిపోతుంది ఇక అని ఉంటే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చలి మాత్రం ఇచ్చి పాడేస్తుంది బ్రో. అసలు బండి తోలడానికి బి అవుతలేదు నాతో, అని తోలాలి. ఎంత దూరం వచ్చింది ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికే, అందుకే తోలాలి. సో గాయస్ పాంగాంగ్లో అయితే ఒకటి క్యాంప్ టెంట్ స్టే ఉంటుంది, ఇంకోటి కంటైనర్ బాక్స్ స్టే. రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి, వేరే ఆప్షన్ అయితే ఉండదు. ఎడవైనా మనకి ఆఫ్ రోడింగ్ అయితే అస్సలు తప్పుతలేదు, కానీ చెయ్యాలి, చేస్తేనే మజా. ఇప్పుడు ఎంత మెల్లబోతున్నాము. సో గైస్ మనం అయితే ఫైనల్గా పాంగాంగ్ లేక్ అయితే వచ్చేసినాం. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి -2 ఉంది. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. రూమ్ డోర్ తీసినాం అనుకో సుక్కలు అనిపిస్తున్నాయి. ఈ బాయ్ అయితే -2లో కూడా స్నానం చేసినట్లే వేసినేమో. బాయ్ వచ్చేసి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేస్తాడు. -27 degrees వరకు ఆయన అయితే సర్వైవ్ అవుతాడు. లైట్ అంటుండు, -2 అంటే లైట్ అంటుండు. మాకేం ఇప్పుడే ప్యాక్ అవుతున్నాయి. అప్పుడే. సో ఇప్పుడైతే తినడానికి వచ్చినాం గ్యాప్లా. ఇంకా సెటిల్మెంట్ అయిపోయింది ఇక్కడ. సో ఇది వచ్చేసి అయితే మనది ఈరోజు అయితే ఫుడ్. బాయ్ ఎట్లుంది బాయ్? ఓ నిశాంత్ బాయ్ ఎట్లుంది? ఫిట్టా ఫుడ్? రంబా టేస్ట్. ఓ మనోళ్ళు అయితే అప్పుడే ఫైట్ ఇస్తారు. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి అయితే టైం అయితే 12:10 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి కొత్త ర్యాంప్ పండుకోర్రా అంటే ఏందిరా మీ బాధ. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి అయితే టైం అయితే 12:10 అవుతుంది. ఇక్కడ వచ్చేసి సో గాయస్ ఇప్పుడు వచ్చేసి అయితే టైం అయితే 12:10 అవుతుంది. ఇప్పుడు పాంగాంగ్లో అయితే -4 ఉంది టెంపరేచర్. మాత్రం గుద్దవాళ్ళ చలి పెడుతుంది, చలి మాత్రం ఘోరంగా ఉంది. ఇప్పటిదాకా అయితే టైంపాస్ కావట్లే అని చెప్పి అయితే అన్నాం. ఇప్పుడైతే వండుకోవాలి ఇక. సో గాయస్ ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.